మేము సుమారుగా ఉదయం 10:30 ప్రాంతంలో భీమవరం నుండి బరంపురం చేరుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోలో వినాయక్ భవన్ హోటల్కి చేరుకున్నాము. ఈ హోటల్ ఎలా ఉంది అనేది చూసి తర్వాత బుకింగ్ చేద్దామని వెళ్ళాము. ఈ హోటల్ సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హోటల్ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లలో ఉంది. ఒక చిన్న షాపు లాంటి షట్టర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి మెట్లు మీదకి వెళితే అక్కడ బిగినింగ్లో రిసెప్షన్ ఉంది. తర్వాత లాంగ్ కారిడార్ ఉంది. ముందుగా రూమ్ చూడడానికి 106వ నెంబరు రూమ్ తాళాలు తీసుకుని లోపలికి వెళ్ళి చూశాను. ఇక్కడ డబుల్ బెడ్, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, డైకిన్ ఏసీ ఉన్నాయి. వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడు, గీజరు, ఎగ్జాస్ట్ ఫ్యాను, ఒక చిన్న సింకు ఉన్నాయి. అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. మాకు కేవలం ఒక రోజుకే కావాలి, అంటే సుమారుగా 11 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు. ఎందుకంటే మా ట్రైన్ సాయంత్రం 8:30కి ఉంది. వేరే హోటల్స్ తిరిగి సెలెక్ట్ చేసుకునే సమయం లేకపోవడం మూలంగా ఈ హోటల్లోనే ఉన్నాము. ఈ హోటలు ఓ మాదిరిగా ఉంది. అయినప్పటికీ ముగ్గురికి కలిపి 1780 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఈ ప్రైస్లో ఇంకా 500కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అంటే, ఒకటి హోటల్ స్పెక్ట్రము, హోటల్ నందన్ ఇంటర్నేషనల్, హోటల్ మోతి ఉన్నాయి.